హలో, వెల్కమ్ టు మోనీ బ్లాగ్స్. ఇవాళ నేను నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా స్పైసీగా నోరు రుస్తుంది కదండి. సో ఇప్పుడు నా స్టైల్లో చూపిస్తానండి ఎలా చేయాలో. ఒక గిన్నెలో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని, లవంగా చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని, వెంటనే ఒక ఆనియన్ లేదా 2 ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. మీకు ఆనియన్స్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత అవి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఏంటంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలి అని అంటే లిటిల్ బిట్ సాల్ట్ వేసుకుంటే త్వరగా గోల్డెన్ ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత 1.5 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా ఇంట్లో రుబ్బిన అల్లం పేస్ట్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది చూడండి. 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. అది కూడా కలిపిన తర్వాత మొత్తం ఆనియన్స్కి పట్టాక చికెన్ ఏదైతే ఉందో అది నేను 3 టైమ్స్ వాష్ చేస్తానన్నమాట. లాస్ట్లో ఉప్పు నీళ్ళతో కూడా వాష్ చేస్తానండి. వాష్ చేశాక ఉప్పు నీళ్ళల్లోనే నానబెట్టేస్తాను. దాని తర్వాత మంచినీళ్ళతో మళ్ళీ వాష్ చేస్తాను. ఇప్పుడు ఆ చికెన్ కూడా వేసేసుకోండి. ఇందులో వేసుకొని కొంచెం సాల్ట్ వేసి కలపండి. అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే ముక్కలకి బాగా పడుతుంది అన్నమాట. కాస్త సాల్ట్, ఇంకా అంత దగ్గరికి బాగా కలుపుకున్నాక చూడండి ఆయిల్ వదిలేస్తుంది. ఆయిల్ కొంచెం సపరేట్ అయిన తర్వాత మళ్ళీ కలుపుకొని చికెన్ ఏంటంటే చికెన్ అయినా ఎలాంటి కూర అయినా మనం మూత పెడితే మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట. చూడండి బాగా ఫ్రై అయింది. తర్వాత ఒక 2 కప్స్ ఆఫ్ టొమాటోస్, దీన్ని కూడా కలుపుకోండి. టమాటోస్లో కూడా కలుపుకోండి. దాని తర్వాత ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. కారం మీకు తగినంత వేసుకోండి. స్పైసీగా తింటే ఎక్కువ వేసుకోండి. ఒక 3 స్పూన్స్ వరకు. అది కూడా కలుపుకోండి. కారం, ఉప్పు, పసుపు అనేది ముక్కలకి బాగా పడితే తినేటప్పుడు టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది మగ్గడానికి టమాటా బాగా మెత్తగా అయిపోయి మూత పెట్టేసేయాలి. ఇది పప్పుచారు అండి. మా స్టైల్ పప్పుచారు, కర్నూలు సైడ్ పప్పుచారు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి నెక్స్ట్ పోస్ట్లో దీని రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను, చూడండి. చూడండి ఆయిల్ అంటే సపరేట్ అయిపోయింది కదా, టమాటా బాగా మగ్గింది. ఇప్పుడు 2 స్పూన్స్ పెరుగు వేసుకోండి. పెరుగు ఆప్షనల్ అండి, మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పెరుగు వేసుకుంటే కొంచెం గ్రేవీ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది. సో ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇది కూడా కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఇది కూడా కొంచెం ఆయిల్ నుంచి సపరేట్ అయినట్టు మొత్తం మగ్గిపోతుంది అన్నమాట. చూసారా, చూపించిన విధంగా వేసుకొని కలుపుకోండి. మూత పెట్టేసి ఒక 5 to 10 minutes కలుపుకోండి. చూసారా దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు ఒక గ్లాస్ లేదా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. మీకు గ్రేవీ కావాలనుకుంటే వాటర్ వేసుకోండి. గ్రేవీ వద్దని అనుకుంటే మీరు ఆయిల్తో ఏదైతే చేసుకున్నారో అట్లా కూడా నార్మల్గా కుదిరిపోతుంది అన్నమాట.
ఇప్పుడు మనం నీళ్ళు వేసుకున్నాం కదా, దాని తగినంత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని కలిపేయడమే. లాస్ట్లో ధనియాల పొడి వేసుకొని అంతే, చికెన్ కర్రీ రెడీ.